Hello everyone, welcome back me Ma MA English National. Let us understand today's topic step by step in simple English with an easy explanation. Now we are going to Semester 2, Course 3, Unit 2, విలియం షేక్స్పియర్ ఒథెల్లో 2.1 ఆబ్జెక్టివ్ లక్ష్యం తెలుగు. ఈ యూనిట్ ద్వారా విద్యార్థులు ఒథెల్లో కథ, ప్రధాన భావాలు, పాత్రల విశ్లేషణ, శైలి మరియు విషాద నాటక లక్షణాలు అర్థం చేసుకుంటారు. 2.2 లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ యూనిట్ ద్వారా విద్యార్థులు కథను వివరించగలరు, పాత్రలను విశ్లేషించగలరు మరియు పరీక్షలో ఆన్సర్స్ రాయగలరు. రైట్ ఎగ్జామ్స్ ఆన్సర్ కాన్ఫిడెంట్లీ. 2.3 ఇంట్రడక్షన్. ఇట్ వాజ్ around 1603 to 1604. The place is set in Venice and Cyprus. It tells the story of Othello, a brave general whose life is destroyed by jealousy and deception. తెలుగు ఎక్స్ప్లెయిన్. ఒథెల్లో అనేది అసూయ, మోసం, ప్రేమ మరియు నమ్మకం గురించి చెప్పే విషాద నాటకం. 2.4 థీమ్స్ ఇన్ ఒథెల్లో. తెలుగు ఎక్స్ప్రెషన్. థీమ్ అంటే రచయిత చెప్పాలనుకున్న ప్రధాన భావం. ఒథెల్లోలో అసూయ, ప్రేమ, నమ్మకం, ద్రోహం, మోసం వంటి భావాలు షేక్స్పియర్ చాలా లోతుగా చూపించాడు. ఈ థీమ్ ఈజ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ఆర్ మెసేజ్ ఆఫ్ ఏ లిటరసీ వర్క్. షేక్స్పియర్స్ ఒథెల్లో హ్యాస్ మెనీ important themes such as jealousy, love, trust, betrayal, deception, racism, appearance, various reality. Through this theme, Shakespeare explains human emotions and weakness. జెలసీ, అసూయ. తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఈ నాటకంలో అత్యంత ముఖ్యమైన భావం అసూయ. మొదట ఒథెల్లో తన భార్య డెస్టిమోనాను ఎంతో ప్రేమిస్తాడు, కానీ ఇయాగో చెప్పిన అబద్ధాలను నిజమని నమ్మి అసూయతో మారిపోతాడు. చివరకు అదే అసూయ అతని కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే షేక్స్పియర్ అసూయను మనిషిని నాశనం చేసే విషయంతో పోలుస్తాడు. Jealousy is the most important theme in the Othello. It is often called the green-eyed monster. At the beginning of the play, Othello deeply loves Desdemona. However, Lago spelling Iago cleverly plants doubt in Othello's mind by suggesting that Desdemona is having an affair with Cassio without checking the truth. Othello believes Iago. His jealousy grows stronger day by day and friendly destroys his love, his marriage, and his own life. Shakespeare shows that jealousy is like poison. Once it enters the person's mind, it destroys peace, trust, and happiness. Love, ప్రేమ. ఒథెల్లో డెస్టిమోనాను నిజమైన ప్రేమతో వివాహం చేసుకుంటాడు, కానీ నమ్మకం పోయిన తర్వాత ప్రేమ కూడా నిలబడదు. ప్రేమకు నమ్మకం చాలా అవసరం అని షేక్స్పియర్ చెప్పాడు. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. లవ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థీమ్. ఒథెల్లో అండ్ డెస్టిమోనా మ్యారీ బికాస్ దే ట్రూలీ లవ్ ఈచ్ అదర్. దర్ రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్ అండ్ admiration. Unfortunately, their love cannot survive because there is no trust. Shakespeare teaches that love without trust cannot last. Deception, మోసం. ఈహాగో బయటకు మంచివాడు కనిపిస్తాడు, కానీ లోపల చాలా దుర్మార్గుడు. అతని అబద్ధాలు, కుట్రల వల్ల మొత్తం విషాదం జరుగుతుంది. ఈహాగో is the master of deception. He lies to almost every character in the play. He pretends to be honest but secretly plans the destruction of Othello's. His deception causes misunderstanding and tragedy. Pretends అంటే నటించడం, బయటికి ఒకలాగా ఉండడం, లోపల ఒకలాగా ఉండడం. 4th one ట్రస్ట్ అండ్ బిట్రయల్. నమ్మకం, ద్రోహం. ఒథెల్లో తన భార్యను నమ్మకుండా ఇహాగోను నమ్మాడు. అదే అతని జీవితాన్ని నాశనం చేసింది. ఆధారాలు లేకుండా ఎవరి మాటలకైనా నమ్మకూడదని ఈ నాటకం బోధిస్తుంది. ట్రస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ రిలేషన్షిప్. ఒథెల్లో మేక్స్ ఏ సీరియస్ మిస్టేక్ బై ట్రస్టింగ్ ఇహాగో instead of his wife. This misbehaved trust results in betrayal, tragedy. Shakespeare warns readers to trust people wisely and not believe rumors without evidence. Appearance.
వర్సెస్ రియాలిటీ. కనిపించేది నిజం. తెలుగు ఎక్స్ప్రెషన్. బయటకు కనిపించేది ఎప్పుడు నిజం కాదు. ఇహాగో నిజాయితీ గల వ్యక్తిలా కనిపించినా అతడే అసలు విలన్. డెస్టిమోనో నిర్దోషి అయినా ఒథెల్లో ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటాడు. వన్ ఆఫ్ షేక్స్పియర్స్ మోస్ట్ పవర్ఫుల్ ఐడియా ఈజ్ దట్ పీపుల్ ఆర్ నాట్ ఆల్వేస్ what they seem. Iago appears loyal and honest, but he is actually evil. Desdemona appears guilty in Othello eyes, but she is కంప్లీట్లీ ఇన్నోసెంట్. కంక్లూజన్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఒథెల్లో ద్వారా షేక్స్పియర్ మనకు చెప్పే సందేశం ఏమిటంటే అసూయ, అబద్ధాలు, గుడ్డి నమ్మకం జీవితాలను నాశనం చేస్తాయి. నిజాయితీ, నమ్మకం, ప్రేమ ఉంటేనే సంబంధాలు నిలబడతాయి. Through this theme, Shakespeare explains that jealousy, lies, and blind trust can destroy even the strongest relationships. Love survives only when it is supported by trust, honestly, and understandingly. 2.5 Character analysis. Brave and respected general. Second one, honest and noble. Third one, become jealousy and suspicious. Fourth one, a tragic hero whose flaw leads to his downfall. Iago, main villain, intelligent, motivated by revenge and jealousy, creates the tragedy. Second one, Desdemona, loving and faithful wife, gentle and innocent. Third one, wisdom of Othello, jealousy. Third bit, Cassio, trusted military officer, loyal లెఫ్టినెంట్, విశ్వాసపాత్రమైన నమ్మకమైన సైన్యంలో అధికారి. హానెస్ట్ అండ్ కైండ్, యూజ్డ్ బై ఇహాగో టు డిసీవ్ ఒథెల్లో. Expected question in this chapter: why jealousy is the central theme in Othello? Second one, how does Iago create jealousy in Othello? How does Othello change because of jealousy? Fourth one, what is the role of the handkerchiefs in the play? There are common university questions. So hi guys, ఏమైనా తప్పులు ఉంటే మీ పెద్ద మనసుతో క్షమించి మా ఇంగ్లీష్ నెస్ట్ MA ఇంగ్లీష్ నెస్ట్ ఛానల్ని ముందుకు ప్రయాణిస్తాం.